శరీరముల వారు ఆ యొక్క అవయవాలు ఏమిటో వారికి తెలియకుండా ప్రవర్తించారు. అందుకునే వారికి పాపం అనేది తెలియలేదు. ఎప్పుడు తెలిసింది అని అంటే, మీరు తినొద్దు ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆ పండు తిన్నారు. వారు శరీర సంబంధమైనటువంటి పాపము అనేది ఆ పండులోంచి వచ్చింది. దేవునికి తెలుసు, ఆ పండు తింటే వీరు శరీరములో బలహీనులైపోతారు, శరీర సంబంధమైన పాపం వారికి వస్తుంది అనే ఒక ఆలోచన దేవునికి వచ్చి వారు ఏం చేశారంటే, ప్రభులు వారు ఆ పండును దూరముగా ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగును. వినాలి, ఆజ్ఞాతిక్రమే పాపము. ఈ పాపం అనేది ఎలాంటి పాపం వారు పొందుకున్నారు అనేది మనం చూడాలి. ఈరోజు ఎలాంటి పాపం వారు పొందుకున్నారనేది చూడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో, వారు శరీర సంబంధమైనటువంటి పాపము వారికి తెలియకుండానే వారిలోకి వచ్చేసింది. పండు తినగానే వారు దిగంబరులమని తెలిసింది. అంతకుముందు తెలియలేదు. అంటే శరీర సంబంధమైనటువంటి ఆశలు బయటపడ్డాయి, శరీర సంబంధమైనటువంటి కోరికలు బయటపడ్డాయి, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క వ్యామోహం బయటపడ్డింది ఎప్పుడైతే ఆ పండు తిన్నారు. అంతకుముందు వారు దాని గురించి ఎరగరు, సిగ్గు తెచ్చుకున్నారు, ఒకరికొకరు దూరం అయిపోయారు. కానీ దేవుడు అంటాడు, మీరు కలిసి ఉండాలనే ఆలోచనతో. ఏమండి, పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పి, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి, జతగా ఒక ఆదాము ఎముకను తయారు చేసి స్త్రీగా నిర్మించాడు అని అంటే ఎందుకో తెలుసా? కలిసి ఉండడానికి, ఒక్కటిగా ఉండడానికి, ఎడబాటుగా ఉండకూడదని దేవుని యొక్క ఆలోచన. స్త్రీ పురుషుడు కలిసి ఉండడానికి దేవుని యొక్క సంకల్పం. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వేరైపోయారు. ఆయనేమో ఆ ప్రక్కకి వెళ్ళిపోయాడు, ఈయనేమో ఈ ప్రక్క. అంటే ఒకరికొకరు చూసుకోవడానికి అవకాశము లేదు ఆ పండు తినగానే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ ఆజ్ఞను మీరితే మనము ఎట్లాంటి పాపం పొందుకుంటామో ఒకసారి మీరు ఆలోచించండి. మేము శరీర సంబంధమైన పాపం చేయలేదే, మాకు తెలియదే అని మీరు అంటానికి లేదు. అది ఎవరిలోంచి వచ్చేసింది తెలుసా? ఆదాములోంచి మనకు కూడా వచ్చింది. ఆ మొదటి పురుషుల ద్వారా ఆ పాపమును మనం పొందుకున్నాం. అందుకని ఈరోజు మనము కూడా అట్లాంటి స్థితిలో కలిగి ఉన్నాం. పాపము లేదు అని అంటానికి ఎవరు సరిపోరు. అది ఆదాము నుంచి వచ్చింది. అందుకనే మనం అందరము పాపులమే. ఆ పాపపు స్థితి నుండి మళ్ళించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని ధారపోశాడు. దయచేసి వినండి, ఎప్పుడైతే ఆ పండును వారు తిన్నారో శరీర సంబంధమైనటువంటి పాపాన్ని వారు పొందుకున్నారు, తెలుసుకున్నారు. అందుకనే వారు సిగ్గుపడి వారి యొక్క దిశ్యములను కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. అయ్యో అని చెప్పి ఎవరికి వారే తమకున్నటువంటి ఆ దిగంబరత్వం ఏమిటిది అని చెప్పి ఆలోచనలో పడిపోయి ఆ కచ్చడాల ఆకులు అవి కప్పుకొని వారు సంచరిస్తున్న పరిస్థితిలో దేవునికి అర్థమైపోయింది. భయం తెచ్చుకున్నారు. ఇక లేనిపోలేని ఆలోచనలు వాళ్ళకి వచ్చేసింది. ఈ మాట మీకు నేర్పింది ఎవరు? ఇక ఎక్స్ప్రెషన్లో వాళ్ళకి వచ్చేసింది. ప్రియులరా, ఆజ్ఞను మీరారు, శరీర సంబంధమైన పాపాన్ని వారు పొందుకున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు మనకి ఎన్నో శాసనాలు ఇచ్చాడు, ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారముగా మనం నడిచినట్లయితే పరలోక సంబంధమైన దేవదూతల్లోకి మనము ఉంటాం.
ఈ రోజున దేవుడు చెప్తున్న మాటల ప్రకారముగా జీవించేవారు లేరు, వినడానికి మాత్రమే వస్తున్నారు కానీ దాని ప్రకారముగా నడిచేవారు లేరు. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఆ సమయానికి ఖచ్చితంగా ఫోన్ వచ్చినా లేపం, పాస్టర్ గారు ఫోన్ చేసినా లేపరు. ఆజ్ఞను మీరటం లేదా అండి? మీరు దేవుడు చెప్పింది మనం చేయగలుగుతున్నామా? దేవుడు చెప్పినట్లుగా మనం నడుస్తున్నామా? ఎంతమంది దీన్ని అనుసరించడం లేదండి? ఒకదాని వెనకాల ఒకటి చూసేస్తూ ఉంటారు. సీరియల్కి బానిసైపోయారు చాలా మంది. ఈ సీరియల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాపం అనేది కిటికీలు గుండా ఎక్కుతుందంట. ఎలాగంటండి? పాపం అనేది కిటికీలుగా ఎక్కుతుందంట. నేను చంపేది. అందుకనే ఆ పండు తినగానే దేవుడు చెప్పాడు, మీరు నిశ్చయముగా చస్తారు అన్నాడు. అంతే. ఏ పండది? మంచి చెడ్డలను తెలివినిచ్చే ఫలం. మంచి ఉంటుంది, అందులో చెడు ఉంటుంది. వినాలి నా మాట. మాకు పెద్ద టీవీ ఉంది, నెట్ ఎట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి, సీరియల్ చూడడం. మా మనవరాలు ఎప్పుడైనా ఏడిస్తే దానికి సంబంధించిన పాటలు పెడతాం. ఏంటో తెలుసా? క్రైస్తవ పాటలు మాత్రమే పెడతాం. చూస్తుంది. మేము ఎప్పుడు సీరియల్కి బానిసలం కామేం. పెద్ద టీవీ పెట్టుకున్నాం కదా అని టీవీకి సంబంధించిన విషయాలన్నీ దాంట్లో చూడం. మంచి చెడ్డ తెలివినిచ్చే ఫలవృక్షం అంటే టీవీకి సాదృశ్యం. అది ఏమన్నాను సార్, వార్తలు కదా చూడాలి, వార్తలు చూస్తున్నాం. ఈ జలప్రలయం ఎలాగొస్తుంది, ఈ ఏంటిది వరదలు ఎలాగొస్తున్నాయి చూడకపోతే ఎలా తెలుస్తుంది సార్? దాని వెనకాల వస్తుంది ఇంకోటి. చూడవా? కట్టేస్తావా? కట్టవు. 7 గంటలకు స్టార్ట్ అయిపోతారండి. 7 గంటలకు ముందు ప్రేయర్ అయిపోతుందండి. ఎంత తెలివైనలో నేను చూస్తున్నాను చాలా మందిని. ఆ సీరియల్ వచ్చే సమయానికి నువ్వు ప్రార్థన చేసుకో. పాపం అంటే చెప్తున్నాను ఈరోజు, పాపం అంటే శరీర సంబంధమైనటువంటి పాపము. నేను వ్యభిచారం చేయటం లేదు, నేను దొంగతనము చేయటం లేదు, నేను ఎవరిని తిట్టడం లేదు, నా మనస్సు కుదురంగా ఉంది. ఆదాము అవ్వలు వారు చేసినట్టు పాపం ఏంటో తెలుసా? ఆజ్ఞను మీరారు, దేవుని కట్టడను మీరారు. ఈరోజు నీవు నేను కూడా దేవుని ఆజ్ఞను మీరితే శాపం పాపం తెచ్చుకుంటాం మనము. దాని జోలికి మనం వెళ్ళకూడదు. వాళ్ళు అలాగే వెళ్ళి తెచ్చుకున్నారండి. కొంప ముంచేసింది, మానవాళ్ళందరికీ కూడా వ్యాప్తి చెందేసింది. రోమ పత్రికలో రాసి ఉంటుంది అన్నమాట. ఈ మొదటి యోహాను పత్రికలో మనం చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను మీరడమే పాపము. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మంచి చెడులను తెలివినిచ్చి ఆ వృక్ష ఫలం మీరు తినొద్దు అని ఆజ్ఞాపించాడు. వారు తిన్నారు, వారు శారీరక సంబంధమైన పాపాన్ని వారు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా దిగజారిపోయారు కిందకి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. డౌన్ అయిపోయారు. దేవుని చూసే నేత్రాలు కోల్పోయారు. దేవుని స్వరం వినే నేత్రం చెవులు కూడా వారు పోగొట్టుకున్నారు. అందుకని ఆయన అంటాడు, ఇదిగో చూస్తున్నారా కానీ మీరు చూడటం లేదు అంటే దాని కారణము ఆత్మీయ నేత్రాలు వారిలో లేవు. మీరు వినుచున్నారు కానీ, వినుట పట్టుకు వింటున్నారు కానీ మీరు గ్రహించడం లేదు అనేది దానికి అర్థం ఆత్మీయ సంబంధమైన చెవు వారికి లేదు. విన్నారు, ఆధ్యాత్మికంగానే విన్నారు, మహిమ శరీరంతో ఉండగానే విన్నారు, ఆ పండు తినొద్దు అని. భయమండాలా లేదా? భయమండాలా లేదా? నువ్వు మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు,
చక్కగా ప్రార్థన చేస్తున్నావు, సాక్ష్యం చెప్తున్నావు, ప్రభు బలలో పాల్గొంటున్నావు, నీకు సీరియల్తో పనేంటి? ఈ లోక సంబంధమైనటువంటి కోరికలతో నీకు పనేంటి? ఇది అపోస్తులుల సహవాసం. ఇది అలాగ ఉండడానికి వీల్లేదు. సీరియల్తో నీకు పని లేదు. కిటికీలు గుండా ఎక్కిదేంటో తెలుసా అండి? కేబుల్. టీవీకి జీవం పోసిదే కేబుల్. వినాలి నా మాట. ఆ టీవీ ఆ కేబుల్ అమర్చకపోతే దానికి ఏం లేదు, ప్రాణం లేదు. కేబుల్కి 350 రూపాయలు కట్టాలి. టెన్షన్గా కడతాం. ఎందుకో తెలుసా? ఓన్లీ సీరియల్కి మాత్రమే కడతాం. గుండె మీద చేసుకుని చెప్తాం. సీరియల్ చూసి మోసపోయారు, సీరియల్ చూసి పతనమైపోతున్నారు, సీరియల్ చూసి నాశనం అయిపోతున్నారు. ఆ మంచి చెడునిచ్చే ఆ ఫలవృక్షము తిన్నాక వారు పతనమైపోయారు. ఈ మంచి చెడు అనే టీవీ చూసి నాశనం అయిపోతున్నారు. క్రైస్తవులకి అది తగదు, క్రైస్తవులకి అది తగదు. మానుకోండి. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. దేవుని సేవకుడు చెప్తున్న మాట ప్రకారం నువ్వు జీవించకపోతే నువ్వు ఎందరండి? ప్రముఖులే కంటిన్యూషన్ ఎక్కడున్నా సమయానికి వచ్చింది అక్కడ. ఆ సీరియల్కి ముందు స్నానం చేసేయాలి, సీరియల్కి ముందు ప్రార్థన చేసేయాలి, సీరియల్కి ముందు వినో. క్రైస్తవుడికి తగదు, క్రైస్తవురాలకి తగదు, దేవుని బిడ్డలకి తగదు. జగత్తుకి పాపం తెచ్చిపెట్టారు. సంతతంతటికి కూడా పాపం తెచ్చిపెట్టారు వాళ్ళు. కుటుంబాన్ని పాడు చేసుకొని వచ్చారు. ఈ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. జాగ్రత్త. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎలాగొచ్చింది చూసారు? ఆజ్ఞను అతిక్రమించడం వల్లే పాపము. పాపము చేసిన వాడు ఖచ్చితంగా దేవుని మాట వినడు, దేవుని మాట వినదు. ఆ పాపం ఏమిటో తెలుసా? దేవుని మాట వినదు. దేవుని మాట ఆలోచించు, వినండి. సృష్టిలో ఉన్న ప్రతి వాడు కూడా దేవునికి సంబంధించిన వారే. వారికి కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు, కొన్ని సూచనలు ఇస్తున్నాడు. ఆ ప్రకారముగా జీవించమని చెప్పాడు. దేవుని స్వాధీనంలో ఉండడానికి, దేవుని సమక్షంలో ఉండడానికి. కానీ ఈరోజు మనము అది తప్పి లోకము అనుసరణతో కలిసి దేవుని స్వాధీనంలోంచి ఉన్న ఈ కుమారుడు ఏమైపోతున్నాడు? లోకానికి. అందుకనే మేలైనది అది చేయి నెరిగి, మేలైనది అది ఎలాగో చేస్తే మేలు వస్తుందో అని ఎరిగి కూడా వారు కావాలని దాన్ని చేయకుండా పాపము తెచ్చి. అంతేనా దానికి అర్థం? మేలైనది చేయరు. ఈరోజు ప్రార్థనమ్మ సాయంత్రం అందరూ కూడా గుళ్ళోకి రండి రామ్, మళ్ళీ మనం వత్తాదులు. అమ్మా మధ్యాహ్నం మనం ఒక 10 నిమిషాలు సంగమంతా రండి, ప్రార్థన చేద్దాం, ఫలానా వ్యక్తి హాస్పిటల్లో ఉంది అని అంటే, అయ్యా మేము ఇంటికాడికి కూర్చొని ప్రార్థన చేద్దాం. మరి పాస్టర్ గారు ఎందుకు చెప్పారు గుళ్ళో చేయమని? పాస్టర్ గారు చెప్పింది మంచిది కాదు, ఆమె నోట నుండి వచ్చిన మాట మంచిదంట, ఇంటికాడ కూర్చొని చేస్తుందంట. అలాగున చేయకుండా నువ్వు ఎరిగి కావాలని పాపము చేస్తా. మేలైనది చెయ్యాలి. అలా చేయకుండా ఉంటే పాపము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చెప్పండి, లోక సంబంధమా దేవుని సంబంధమా? మనం ఎవరి సంబంధం? దేవుని సంబంధం, లోక సంబంధము కాదు. లోకముతో విచ్చోడుగా మనం ఉండకూడదు. లోక ఆశలు మనం నెరవేర్చకూడదు. అవి నెరవేర్చడానికి ప్రయాసపడతాం. మన ప్రయాస అంతా దేనికంటే లోకంలోనే జరిగించాలి, లోకంలోనే వాళ్ళు చెప్పింది చెయ్యాలన్నట్టుగానే ఉంటాం. దేవుని శాసనాలు మాత్రం పట్టించు. ఇప్పుడు చదవండి ఆ మాట, యాకోబు పత్రిక 4:17. అవును, మేలైనది చేయునెరిగి ఉండి అలాగూ చేయకుండా వానికి, అది దేవుడు చెప్పింది మనము చేయకుండా ఉండడం వల్లనే మనం ఏమైపోతున్నామంట? పాపులమైపోతున్నాం. ఇప్పుడు ఆదాముతో చెప్పాడు ఆ పండు తినొద్దు అని. అయితే వారు చెయ్యాలా వద్దా? తినకుండా ఉండాలా వద్దా? అలా ఉండకుండా ఏం చేశారు? పండుని తినేశారు. తినుదినమనా నువ్వు చస్తావని చెప్పినా సరే వాళ్ళు ఏం చేశారు? తినేశారు. ఈ రోజున అమ్మా టీవీలు చూడొద్దు అని చెప్తున్నా సరే మరలా సాయంత్రం సమయానికి వెళ్ళిపోతాం. ఉండవులే, ఆదివారం రావేమో, మరి ఇది వరకు వచ్చి కాదు, శనివారమే కట్ అయిపోయి మరి ఇప్పుడు వస్తున్నాయో లేదు తెలియదు. కానీ అమ్మా వస్తున్నాయా? ఆదివారం పూట దొంగలు చెప్పరు. వీళ్ళకి టయాలు కూడా తెలుసు. ఇప్పుడు సీరియల్ అన్ని మారిపోయి, అప్పుడు వచ్చి సీరియల్ వేరు. కార్తీక దీపం ఉందా? అయిపోయిందా? అది అయిపోయిందా? ఇంకోటి వస్తుందంటే ఏంటది? చెప్పండి అమ్మా. ఇప్పుడు వచ్చి సీరియల్ దొంగలు చెప్పరు, చూస్తాం మాత్రం చెప్తారు. మాయ్ ఆగు, టైం అయిపోయింది, నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి సీరియల్ చూడడానికి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడున్నా వచ్చేస్తారో ఆ సమయానికి అక్కడ అటెండ్ అయిపోవాలి. మరి అదేంటో, దేవుని మాటలు వినడానికి ప్రయాసం ఉండదు మనకి, దేవుని పాటలు పాడటానికి ప్రయాసం ఉండదు. పాపం అంటే ఏంటో చెప్తున్నాను, వినాలి. దేవుని మాట కాదనటమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపం వలన వచ్చేది జీతం మరణం. ఏంటి ఆ మరణం? ఆధ్యాత్మికమైన మరణం. ఆదామవ్వలు చస్తారు అన్నారు, కానీ వారు చచ్చారా? చావలేదు. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం మీరు ఇంకా ఈ వనంలో ఉండడానికి వీలు లేదు అని, ఏదైనా వనంలో ఉండడానికి వీల్లేదు అని త్రోసివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. ఈ రోజు నేను చెప్తున్నాను, ప్రశాంతకరమైన వాతావరణంలో నుండి దేవుడు నెట్టివేస్తాడు. ఎప్పుడో తెలుసా? అలాగున చేయకపోతే, ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం జీవించకపోతే ఆధ్యాత్మికమైనటువంటి స్థితి నుండి నేను ప్రక్కకు నెట్టేస్తాను. విధము చూడగా చాలా భయంకరమైన శాపంలోకి వచ్చేసాడు. అవ్వమని శపించాడు, ఆదాముని శపించాడు. దయచేసి వినండి, పాపం అంటే దేవుని మాట వినకపోవడం. రాత్రి 4:04 చెప్పుకొచ్చాను నేను. పాపం అంటే దేవుని విషయంలో దేవుడు ఆజ్ఞాపించినడు ఆజ్ఞల ప్రకారముగా మనం నడవకుండా ఉంటే, దాన్ని పాటించకుండా ఉంటే, అలాగ మనం ధ్యానించకుండా ఉంటే శాపంగా మారిపోతాం. రాత్రి చెప్తున్నాం, ఒకటి దేవుని మాట వినకపోవడమే పాపం, 2 ప్రార్థన చేయకపోవడమే పాపము. సమయాలు అంటాడు, ఇదిగో మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకుండా ఉంటే నేను పాపము చేసిన వాడిని అవుతును, కనుక నేను అలాగనే ఉండకుండా నేను దూరంగా ఉండడం మంచిది. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసేస్తారు ముందు. అంటే ఒక ఆమంట, తండ్రి నాయనా నేను సినిమాకి వెళ్తున్నాను, నా ప్రయాణంలో నీ కాపుదల ప్రభువా, నేను తప్పు చేస్తున్నాను, అయినా నాకు ఏదో ఆశ ఉంది, ఆ పవన్ చూడాలి, చిరంజీవిని చూడాలి, కనుక నా భర్త ఎప్పుడు ఒప్పుకున్నాడు, ఇవాళ ఒప్పుకున్నాడు, ఆయన ప్రయాణమై వెళ్తున్నాం, మా బండిని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు అని
చేస్తారో ప్రార్థన. దేనికి ముందు? సినిమా చూడడానికి ముందు ప్రార్థన. కొంతమంది భక్తి పరులు ఉంటారండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. సినిమా చూడటానికి ముందు ప్రార్థన, సీరియల్ చూడటానికి ముందు ప్రార్థన. ఒక తల్లాక ఇంట్లో కూర్చుంది టీవీని పాత్ర కొట్టేస్తుంది. ముసలిదే ఏళ్ళు నిండిపోయింది. అబ్బా సీరియల్ మీద అంత సీరియస్ అయిపోయిందో చూడండి. ఆమె సీరియస్ చూడగా టీవీ బద్దలైపోయింది. సరెండర్ అయిపోకండి, ఎడిట్ అవ్వకండి, దానికి బందీ అయిపోకండి. చాలా జాగ్రత్త. ఇప్పటి నుండి మీరు మనసు మార్చుకోండి. దేవుడిని మిమ్మల్ని దీవించును కాక.